మంచిర్యాల జిల్లా జైపూరు మండలం బెజ్జాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గుమ్ముల రాజం అనే వ్యక్తిని హత్య చేసిన ఘటన గ్రామంలో కలకలం రేపుతోంది. మంత్రాలు చేస్తూ కుటుంబంలో అనారోగ్యాలు గొడవలకు కారణమవుతున్నాడనే మూఢనమ్మకంతో కొందరు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. గోదావరిలో చేపలు పట్టుకొని జీవనం సాగించే రాజం నిత్యం గ్రామం సమీపంలోని దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తుండేవారు. ఎప్పటిలాగే దేవాలయానికి వెళ్లిన ఆయన సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గోదావరి ఒడ్డుకు వెళ్లి పరిశీలించగా ఆయన బైక్పై రక్తపు మరకలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితులను అదుపులోకి తీసుకోగా వారిచ్చిన సమాచారం ఆధారంగా గోదావరి సమీపంలోని కాలువ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. మంచిర్యాల జిల్లా జైపూరు మండలం బెజ్జాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గుమ్మల రాజం అనే వ్యక్తిని హత్య చేసిన ఘటన గ్రామంలో కలకలం రేపుతోంది. మంత్రాలు చేస్తూ కుటుంబంలో అనారోగ్యాలు గొడవలకు కారణమవుతున్నాడనే మూఢనమ్మకంతో కొందరు వ్యక్తులు ఈ హత్యకు పాల్పడినట్లు సమాచారం. గోదావరిలో చేపలు పట్టుకొని జీవనం సాగించే రాజం నిత్యం గ్రామం సమీపంలోని దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తుండేవారు. ఎప్పటిలాగే దేవాలయానికి వెళ్లిన ఆయన సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గోదావరి ఒడ్డుకు వెళ్లి పరిశీలించగా ఆయన బైక్పై రక్తపు మరకలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితులను అదుపులోకి తీసుకోగా వారిచ్చిన సమాచారం ఆధారంగా గోదావరి సమీపంలోని కాలువ వద్ద మృతదేహాన్ని గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, మంచిర్యాల జిల్లాలో దారుణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపద మంచిర్యాల జిల్లాలో ఘటన చోటు చేసుకున్నది. మంత్రాల నెపంతో కూడా ఏదైతే జైపూర్ మండలం చెట్పల్లికి చెందినటువంటి వ్యక్తిని కూడా ఇద్దరు వ్యక్తులు కలిసి కూడా దారుణంగా రాళ్లతో కొట్టి కూడా హత్య చేయడం జరిగింది. హత్య కూడా జిల్లాలో కలకలం రేపుతాను. అయితే జైపూర్ మండలం మెజ్జాల గ్రామానికి చెందినటువంటి రాజవ్య కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఎదురుగా ఉంటున్నటువంటి ఈ రాజ్యం సమీప కూడా అనారోగ్యాల బారిన పడుతుంది. దానికి రాజ్యమే కారణం. రాజ్యం ప్రతిరోజు గుడికి వెళ్ళి కూడా ఏదైతే పూజలు చేస్తున్నాడు, పూజలలో తమ కోసమే చేస్తున్నట్టు తమ ఇబ్బందులు గురి చేస్తున్నాడు. ఆయన చేయబట్టి మా కుటుంబం అంతా కూడా ఇవాళ రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. అనారోగ్యాల బారిన పడుతున్నాం. ఏ ఆసుపత్రి తిరిగినా కూడా నయం కావడం లేదన్నట్టు ఒక మూఢ నమ్మకంతో కూడా ఆయన గ్రామంలో ఏదైతే చేపట్టు వెళ్ళినటువంటి క్రమంలో గోదావరి వద్ద కూడా రాళ్లతో కొట్టి కూడా ఆయన హత్య చేశారు. ఇప్పటికే కూడా ఏదైతే ఆజాదీ చేసినటువంటి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కూడా అరెస్ట్ చేసినట్టు కూడా సమాచారం వస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే ఈ ఘటన అయితే జిల్లాలో కలకలం ఇప్పటికే కూడా మూఢనమ్మకాలపై కూడా ఒక పక్క పోలీసులు ప్రజాజాత పేరుతో కూడా ఏదైతే అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టే కూడా ఇంకా కూడా ఏదైతే కొంతమందిలో మార్పు రావడం లేదనేటువంటి విషయాన్ని అయితే పోలీసులు తెలుస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటన అయితే అటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కాదు, జైపూర్ మండలం కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ అరుణ్.